హాయ్ కవిత. హాయ్ అక్క. మీ పెళ్ళి ఎప్పుడు అయ్యింది, ఎలా అయ్యింది? మా అమ్మ వైపు అంతా మంచి చదువులో ఉన్నప్పుడు, నాన్న వైపు అంతా ఆడపిల్లకి పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు. దాంట్లో నన్ను కూడా పెళ్లి చేయాలనే దాంట్లో ఉన్నారు. అప్పటికే నన్ను ఒక ఏదో ఏజ్ దాటిపోయిన అమ్మాయి, ఇంకా పెళ్లి చేస్తలేరు అని మా అమ్మ నాన్నని సతాయించేవాళ్ళు. నన్ను మిగతా అందరి మధ్యలో కూర్చుని నన్ను ఇంకెప్పుడు చేస్తాడు, నాకు ఒకటి క్రియేట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. నా వయసు అయిపోయింది, నాకు ఇంకా పెళ్లి చేస్తలేరు అనేది క్రియేట్ చేసేవాళ్ళు. అది ఎట్లా ఉండదంటే మా అమ్మ నాన్న చేతగాని వాళ్ళు అన్న దాంట్లోకి నెట్టేవాళ్ళు మమ్మల్ని. అంటే ఇక వీటి పెళ్లి చేయడు, వీళ్ళు పెళ్లి చేయరు అన్నట్టు. ఉద్యోగం రాగానే అనివార్యంగా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పెళ్లి చేసుకోగానే బాబు పుట్టిండు. కానీ అదొక టాక్సిక్ మ్యారేజ్. ఆ పెళ్ళి కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఇష్టపడుతున్నా అని చెప్పిన అబ్బాయిని, సరే ఎవరైతే ఒకరికైతే పెళ్లి చేయాలి కదా, ఈ అబ్బాయి అయితే కట్నం తీసుకోడు, తోడుంటాడు, ఉద్యోగం ఉంది కాబట్టి అమ్మ నాన్నకి పెట్టినా ఏమన్నాడు అని అట్లా మాకు బంధువైన వ్యక్తి ఒక ఆయన బాబాయ్ అని, అమ్మ నాన్న అయితే ఇప్పుడు సంబంధం చేసి పెళ్లి చేయాలి. చేస్తే ఎంత పేదోని చేసినా నువ్వు అటు చూడాలి ఇటు చూడాలి. వాడు ఇష్టపడతా అంటున్నాడు కదా, చేసుకో, నీ కూడా ఇష్టమైతే చేసుకో, మేము మాట్లాడతాం. ఈ అబ్బాయితో ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి అంటే, ఆ అబ్బాయికి అప్పటికి ఇంట్లో పెద్ద కొడుకు అయినప్పటికీ రెస్పాన్సిబిలిటీస్ లేవు. మా మామయ్య జాబ్ చేస్తాడు, అన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి, మనం కట్నం ఇవ్వాల్సిన పని లేదు. నీకు తోడుంటాడు, ఒక భర్తలాగా తోడు. సమాజంలో పెళ్ళయిందంటే అయింది అన్నట్టు ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చి నువ్వు అమ్మ నాన్న తమ్ముడు చెల్లెది అని చెప్తే కన్విన్స్ అయ్యి చేసుకుంటప్పుడు మంచిగానే ఉన్నాడు, వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. కానీ చేసుకున్న తర్వాత నువ్వు ఒక కులం నేను ఒక కులం అనేది, మీ వాళ్ళు ఇట్లా మా వాళ్ళు ఇట్లా ఒక్కొక్కటి మొదలై చిన్న వాటికి కొట్టడము. నన్ను ఎవరైనా అంటే అప్పటికి కూడా నన్ను ఎట్లా ఉండేదంటే, ఆడపిల్ల అంటే ఈ అమ్మాయి మంచి చదువుకుంటుంది, అన్ని పనులు చేస్తుంది, మంచిగా మాట్లాడుతుంది అంటే ఒక ఐడియల్ అమ్మాయి లాగా ఉండేది, అందరు మెచ్చుకునేవాళ్ళు. అది ఆయనకు జెలస్ లాగా అనిపించేది. ఆయనకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం ఉంది, ఎక్కడ వదిలేస్తుందో అని ఓవర్ రూల్ చేయాలని ట్రై చేస్తాడు, ఊరికి బాగా కంట్రోల్ చేయాలని ట్రై చేస్తాడు. అయినా ఓర్చుకునేదాన్ని బాగా, ఎందుకంటే ఎవరికొకరికి ఉద్యోగం ఉంది. ఇప్పుడు నాకు ఇదంతా నార్మలే అనిపించేది, అందరూ ఇట్లనే ఉంటారు కదా. మా అమ్మ కూడా మా అమ్మని తిడతాడు. నేను చూసి పెరిగిన వాతావరణంలో మా మేనమామ కూతుర్ని వాళ్ళ భర్తలు కొట్టేవాళ్ళు. ఆ చుట్టుపక్కల కూడా కొట్టుకున్నాడు తిట్టుకోండు కామన్ కదా, తాగడం కూడా కామన్ కదా అనిపించేది. కానీ కొంచెం నాకు సొసైటీ తెలుస్తుంటే ఇవన్నీ కామన్ కాదు కదా, నేను ఎందుకు భరించాలని దాని మధ్య బాగా స్ట్రగుల్ అయ్యేదాన్ని. స్ట్రగుల్ అవుతే సమాధానం చెప్తే ఇంకా కొట్టేవాడు. ఎట్లా అంటే ఇంకా కొంచెం నేను నా రైట్స్ని క్లెయిమ్ చేసుకొని ట్రై చేస్తూ ఉంటే అదే నాకు అబ్నార్మల్గా అనిపించి నేను తిరగబడుతున్నా, లేదంటే నేను ఇంకెవరితోనో ఉంటున్నా అని ఒక ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోయాడు. అది ఇద్దరి మధ్యలో ఇంకా ఎక్కువ ఫ్రిక్షన్ని క్రియేట్ చేసేది. ఎంత మౌనంగా ఉంటే అంత ఎక్కువ కొట్టడం తిట్టడం చేసి ఎక్కువ వైలెన్స్ చేసింది. అది వెరీ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అయింది. పెళ్ళైన ఫస్ట్ డేనే అది మ్యారిటల్ రేప్. ఫస్ట్ డేనే లేదు మనం కొద్ది రోజులు ఆగుదాము అని అంటే సరే అని బయటకు వెళ్ళిపోయిండు. బయట వాళ్ళ బావలు అందరు ఉంటే తాగి లేదు అట్లా చేయొద్దురా, దానికి ఎవరన్నా ఉండి ఉంటారు, ఉద్యోగం చేసే దగ్గరనే ఎక్కడ, అందుకే నేను దగ్గరికి రానిస్తలేదు, తాగి పంపిస్తే బలవంతం చేసిండు. చాలా బ్లీడింగ్ అయింది. మాడపడిచి వచ్చి చూస్తే ఆమెకు చెప్తే ఆమె ఇది కామనే బుజ్జి, ఎవరికి చెప్పొద్దు, ఇది లేచి స్నానం చేసుకో, పూజ ఉంది, సత్యనారాయణ వ్రతం ఉందని లేచి స్నానం చేపించి చీర కట్టించి తెచ్చి కూర్చోబెట్టింది. ఫెయింట్ అయినా హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అదే పని. నాకేంటంటే ఎక్కడ ప్రేమగా అనిపించేది కాదు, అవసరంగా అనిపించేది. దానికి తోడు అన్ని రకాలుగా సప్రెస్ చేయాలని ట్రై చేసేవాడు. నా ఏటీఎం కార్డు నా దగ్గర ఉండేది కాదు. నేను ఉద్యోగం చేస్తూ కూడా 12 రూపాయలు తీసుకొని బస్ ఎక్కేదాన్ని స్కూల్కి. నా తోటి టీచర్స్ వాళ్ళ భర్తలతో వాళ్ళు ఉండే విధానం అవి చూస్తే నాకు అబ్నార్మల్గా అనిపించేది.
నాకెందుకు ఇట్లా ఉంది సిచ్యువేషన్, అట్లా ఒక్కొక్కటి నా రైట్స్ని నేను తెలుసుకుంటూ క్లెయిమ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఇంకెక్కువ హింస ఎదురయ్యేది. ఉద్యోగం, కుటుంబం, సంతానం వీటన్నిటిని ఎట్లా మేనేజ్ చేశారు? ఘర్షణలోనే బాబు పుట్టిండు. బాబు కూడా చాలా డిఫికల్ట్ డెలివరీ అయింది. వాడు కూడా బ్రతకడు అనుకున్న కండిషన్ నుంచి నెమ్మదిగా బతికించుకున్న, అంటే బతికిండు వాడు. ఇంక్యుబేటర్లో పెట్టి తర్వాత ట్రీట్మెంట్ తీసుకుని బతికిండు. బతికిన తర్వాత 7 months మా అమ్మ ఉంది నా దగ్గర. నాకు 4 months బాబు జూన్లో పుట్టిండు. జూన్ వరకు హాలిడేస్ ఉంటాయి. జూన్ నుంచి దసరా హాలిడేస్ వరకు, అక్టోబర్ వరకు నేను లీవ్లో ఉన్నా. తర్వాత రీజాయిన్ అయ్యి దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత మా అమ్మ ఉంది ఒక 7 months. ఇంకా మా అమ్మ కూడా ఎన్ని రోజులు ఉంటుంది నా దగ్గర, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేనే బాబుని ఎత్తుకొని స్కూల్, అదొక రకమైన ఇంట్లో హింస. రాత్రంతా ఇంట్లో హింస. నేనే వంట చేసుకోవాలి, నేనే పనులు చేసుకోవాలి, నేనే బాబుని చూసుకోవాలి. రాత్రంతా నిద్ర ఉండేది కాదు. ఆ దెబ్బలకి తాళలేక నిద్ర ఉండేది కాదు. పొద్దున్న లేచి నేను హై స్కూల్లో పనిచేసేదాన్ని. నా హై స్కూల్లో పోటీ పడి చిన్నదాన్ని. ఈ 19 ఏళ్ళకు 20 ఏళ్ళకి ఇదంతా అసలు ఆ స్ట్రెస్ని మేనేజ్ చేసుకునేదాన్ని కాదు. రాత్రంతా దెబ్బలు ఉండేవి. దెబ్బలతో పాటు మానసిక హింస ఉండేది. చాలా పెద్ద జడు ఉండేది. ఆ జడని అంటే సాయంత్రం అయిందంటే నాకు ఇంకా భయం, ఇట్లా ఇది కాలు చేతులు వణికేవి. చాలా యాంగ్జైటీ వచ్చేది. తీసి కూడా కొట్టాడు. ప్రతిరోజు తాగొచ్చి బలవంతం చేసేవాడు. నాకు పొద్దుంతా స్కూల్లో నిలబడి బాబుని ఎత్తుకొని నిలబడి క్లాసులు చెప్పడము, ఈ పిల్లోని సవరించుకోవడము, నిద్ర లేకపోవడము, చాలా చాలా ఎట్లా అంటే చాలా హింస అనిపించేది. నాకే ఎందుకు ఇట్లా అనిపించేది. అట్లా రోజు ఇంకా హింస ఎక్కువైంది. స్కూల్కి వెళ్ళినంతసేపు మాత్రమే నేను ప్రశాంతంగా ఉండేదాన్ని. ఆ స్కూల్లో ఇంకొక రకమైన స్ట్రెస్ ఉండేది. 6 క్లాసులు తీసుకోవాలి, చిన్న పిల్లల్ని ఎత్తుకొని తీసుకోవాలి, నిలబడే ఉండాలి, వాడి డైపర్లు ఇవన్నీ మోసుకొని చాలా స్ట్రెస్ ఉండేది. టైం అసలు ఎట్లా గడుస్తుందో అర్థం కాకపోయేది, సరిపోకపోయేది. టైంతో పరిగెత్తేదాన్ని. అట్లా స్ట్రెస్ ఎక్కువ ఉండేది. స్ట్రెస్తో పాటు సరిగ్గా ఫుడ్ ఉండకపోయేది, నిద్ర ఉండకపోయేది. ఆ దెబ్బలకు నైస్ టాబ్లెట్లు వేసుకునేదాన్ని. స్కూల్లో వాష్రూమ్ ఉండకపోయేది, నీళ్ళు సరిగ్గా తాగకపోయేది. వీటన్నిటితో నాకు బీపీ వచ్చింది. ఆ బీపీ నాకు యాక్చువల్గా ప్రెగ్నెన్సీలోనే వచ్చింది. అది కామన్ అంట ప్రెగ్నెన్సీలో బీపీ, షుగర్స్ రావడం. ఎక్లాంప్షియా అయింది బీపీ వల్ల. స్ట్రెస్ఫుల్ కండిషన్లో డెలివరీ కష్టమైంది, C-section అయింది. కానీ ఆ తర్వాత నేను దాన్ని డాక్టర్ ఫాలో అప్ చేయలేదు. అసలు మెడికల్ నాలెడ్జ్ ఉండదు కదా మామూలుగా, ఫ్యామిలీలో వాళ్ళకు ఉండదు, అసలు అంటే ఎవరికీ ఉండదు. అసలు ఈ రోజు కూడా నాకు తెలిసి ఎడ్యుకేటర్స్కి కూడా మెడికల్ నాలెడ్జ్ లేదు. ఇంకా ఒక 20 ఏళ్ళ కిందట మెడికల్ నాలెడ్జ్ ఎక్కడిది? మన తర్వాత పోస్ట్ ఆపరేషన్ ఫాలోఅప్స్ చేసుకోవాలి అని తెలియదు. ఒక 8 monthsకి నాకు ఫస్ట్ పీరియడ్ వచ్చింది డెలివరీ తర్వాత. అది అట్లనే కంటిన్యూ అయింది. ఒకసారి మా అమ్మతో షేర్ చేస్తే అవుతుంది అట్లనే నార్మల్, అది అనుకునే అది నార్మల్ కదా, అబ్నార్మల్. అయితే ఒక లాంగ్ పీరియడ్ 8 days 9 days అట్లా అవుతుంది. నాకు 6 months అయింది. 6 months అయితే అట్లా బాబుని ఎత్తుకొని నేను స్కూల్కి, పిల్లవాడు చిన్నవాడికి 1 year లోపు, ఆ బస్సులోనే ఫెయింట్ అయినా, పడుకున్నా. నా పక్కన మా ఊరికి వచ్చే ఏఎన్ఎం వచ్చింది. మేడం మన స్టేజ్ వచ్చింది దిగండి, నేను కూడా తెలియకపోతే ఆపి ఆమె పల్స్ చెక్ చేసి అప్పుడప్పుడు నేను పనిచేసే స్కూల్కి ఇన్ఫామ్ చేసి మళ్ళీ అదే రివర్స్ బస్లో నన్ను డాక్టర్ దగ్గరికి వేములవాడలో పంపిస్తే బాగా ఎనిమిక్ అయింది, గైనకాలజిస్ట్ని కలవాలి అని చెప్తే గైనకాలజీ దగ్గరికి వెళ్తే ఆమె ఇంత క్లాట్స్తో ఇంత ఎనిమిక్ అయినావు, నువ్వు ఎందుకు చెక్ చేయించుకుంటావు 6 నెలల నుంచి అని చెప్పి. అప్పుడు అది అబ్నార్మల్ కండిషన్, హార్మోన్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్ వల్ల అని చెప్తే అక్కడి నుంచి నా హెల్త్ పాడడం స్టార్ట్ అయింది. ఆ ఎనిమిక్ అసలు ఎప్పుడు క్యూర్ అవ్వలేదు. ఆమె గైనిక్ ఇష్యూస్ని చూసింది కానీ బీపీని చెక్ చేయలేదు. దాంతో నాకు ఈ స్కూల్లో యూరిన్కి వెళ్ళక రిటైన్ చేయడం వల్ల యూటీఐస్ అని, ఆ యూటీఐస్ని కూడా అది యూటీఐ అని తెలుసుకోకపోవడము, ఫాలో అప్ చేసుకోకపోవడం, అట్లా
ఇదంతా 2007-8 ప్రాంతంలో. బాబు 2006లో పుడితే 7-8 నుంచి 12లో డివోర్స్ అయింది. అంటే 12 దాకా ఇదే స్ట్రెస్, ఈ అన్సర్టైన్ కండిషన్స్ ఉండడం. ఇంకా నేను కంప్లీట్గా డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళడము. అదే అట్లా అవుతూనే నేను జాబ్ చేసుకోవడం ఇదంతా అయింది, కానీ ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం చేయలేదు. నా హెల్త్ని నేను బాగా నెగ్లెక్ట్ చేసిన. ఈ కండిషన్స్లో నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి. ఇంకా నేను ఫార్మల్గా చదివే కండిషన్ లేదు కాబట్టి ఇంతటి అన్సర్టనిటీలో నాకు ఎడ్యుకేషన్ ఒకటే ఊరటలాగా ఉండేది. అందుకోసం నేను ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అయినా డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఇంకా అక్కడి నుంచి కరీంనగర్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంకా నాకు వేములవాడలో ఎవరు లేరు. ఈ డివోర్స్ కండిషన్లోకి వచ్చిన నేను అట్లీస్ట్ కరీంనగర్ కోసం మామయ్యలు ఉంటారు, ఆ చుట్టుపక్కల ఎటు వెళ్ళినా నాకు 15-20 కిలోమీటర్ల దూరంలో నా బంధువులు ఉంటారని కరీంనగర్కి వచ్చేసిన. వచ్చిన తర్వాత మా తమ్ముడు చెల్లె జాయిన్ అయిన, వాళ్ళు పీజీలోకి వచ్చిన. నాతో వాళ్ళు చెల్లె ఇక్కడ హైదరాబాద్ వచ్చింది, తమ్ముడు నాతో ఉన్నాడు సపోర్ట్గా. ఆ కండిషన్లో 2012లో డివోర్స్ వచ్చినాయి. అఫీషియల్ కోర్టు నుంచి మ్యూచువల్గా తీసుకున్నాము. 13లో నెమ్మదిగా నాకు 2012లో డివోర్స్ టైంలో నేను డిగ్రీ అయిపోయింది, పీజీ సీట్ వచ్చింది నాకు ఉస్మానియా యూనివర్సిటీలో. అంటే మీ ఆసక్తుల్లో ఒక సివిల్స్ రాయటం అనేటటువంటిది కూడా ప్రధానంగా ఉన్నదని చెప్తున్నారు. దానికోసం ఎట్లాంటి ప్రయత్నాలు చేశారు? ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా నాకు కంప్లీట్గా చదువు కంటే కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీదకి దృష్టి. అంటే చదువు అని అంటే అంతవరకు నేను ఏదో పీజీ చదవాలి, పిహెచ్డి అటువైపు ఉండే ఆలోచన. రాము సిరవస్లో అప్పుడు హిందూ రిపోర్టర్ ఉండే, ఆయన ఇండియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం, ఆ జర్నలిజం కాలేజ్కి ప్రిన్సిపల్ ఉండే ఆయన అప్పుడు హెచ్ఎంటీవీలో. ఆయన గమనించి ఆయన చూసి, లేదమ్మా నీకు మంచి విశ్లేషణ జ్ఞానం ఉంది, ప్రజల పట్ల నీకు కన్సర్న్ ఉంది, నువ్వు ఐఏఎస్ అయితే బాగుంటుంది, నువ్వు చదవమ్మా, వీలైతే నేను చదివిపిస్తా, నువ్వు గవర్నమెంట్ సీట్ తెచ్చుకో యూనివర్సిటీలో, ఇక్కడ లైబ్రరీ ఫెసిలిటీ ఉంటుంది, నీకు ఉండడానికి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, కొంచెం ఖర్చు తగ్గుతాయని బాగా ఎంకరేజ్ చేసింది ఆయన. చేస్తే ఆయన చెప్పినట్టు ఫస్ట్ జర్నలిజం నోటిఫికేషన్, అంటే పీజీకి జర్నలిజంలో అడ్మిషన్ వేసిన, రాయగానే సీట్ వచ్చింది. సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 11లో ప్రిలిమ్స్ క్రాక్ చేయగలిగిన. చేసినా కానీ మళ్ళీ చదవాలంటే నేను పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఆయన ఎవరైతే పెడతా అన్నారో ఆయనకు కూడా శాలరీ లేదు, అంతంత మాత్రమే ఉంది. ఆయన కూడా పెట్టే కండిషన్ లేదు. ఫిలిమ్స్ క్రాక్ చేసిన కానీ మెయిన్స్ చదవాలి, కోచింగ్ తీసుకోవాలి. బ్రెయిన్ ట్రీలో గోపాలకృష్ణ గారు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి కలిసిన. అప్పుడే 2011 గ్రూప్ 1 కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా. ఆయన ఏమన్నా అంటే, లేదమ్మా నువ్వు ఏదో రిజర్వేషన్ ఉంది కాబట్టి నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై ఉన్నావు, కానీ మెయిన్స్కి చాలా కష్టము, నువ్వు సివిల్స్ని వదిలేసి గ్రూప్ 1ని పట్టుకో, నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, కానీ ప్రిలిమ్స్ లాగా మల్టిపుల్ చాయిస్ లాగా సివిల్స్ మెయిన్స్ ఉండదు, నువ్వు మెయిన్స్ కోసం ఇక్కడ సివిల్స్ కోసం ఆలోచించకు, గ్రూప్స్ కోసమే ఆలోచించు, అది నీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, తొందరగా క్రాక్ చేయగలుగుతావు అని అంటే, నేను ఆయన చెప్పిన దాన్ని నిజంగా అది నాకు ఒకలాగా డిస్క్రిమినేషన్ లాగా అనిపించింది. అదే ఎందుకు చేయలేను నేను, ఆయన చెప్పడం కూడా ఇంత ఓపికగా చెప్పలేదు, ఆయన ఒకలాగా తీసేసినట్టు చెప్పిండు ఆయన. నిజంగా చాలా డిస్క్రిమినేట్ అయినా, ఏమో ఇక నేను చదవలేనేమో, 10th ఫెయిల్ అని ఎట్లా, నా ప్రొఫైల్ చూసిన 10th ఫెయిల్ అయినావు అమ్మ, మ్యాథమెటిక్స్ చేయాల్సి ఉంటుంది నువ్వు ఒక పేపరు, నీ స్థాయికి నువ్వు గ్రూప్ అనేది రాయి అన్నట్టు చెప్పిండు. బాగా డిప్రెస్ అవ్వడమే కాకుండా రిత్విక్ అప్పుడు అంటే బాబు వాడు చిన్నవాడు, ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు, డివోర్స్ కండిషన్లో ఉన్నా. ఇప్పుడు నాకు పెట్టుబడి, మా అమ్మ నాన్న కూడా ఊర్లో అందరూ ఏమనుకుంటున్నారంటే మాకు ఉద్యోగం పోయింది, సస్పెండ్ అయింది, ఎవరితో వెళ్ళిపోయింది అనుకుంటున్నారు. బాబాని మా అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసిన. అట్లా అనుకున్నా సరే ఏం కాదు అని చెప్పి చదువుదామని మొండితేనే ఉన్నా, కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడే అన్వేషికి రావడము, తర్వాత మంజక్క వీళ్ళతో అన్వేషి ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడే ఉంటుంది అని అంటే వచ్చి కలపడము, అప్పుడే ఫస్ట్ శ్యామలక్కని కలవడము,
అన్వేష్తో అసోసియేట్ అవ్వడము. ఇదంతా జరుగుతున్నప్పుడు ఇంకా డీప్గా ఫెమినిస్ట్ పాలిటిక్స్ అర్థమైనాయి నాకు. ఇప్పుడు ఇంకా బయట నాన్ బోర్డర్గానే ఉంటూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. ఈ స్టార్ట్ చేసే క్రమంలో రిత్విక్ని మా అమ్మ దగ్గర నుంచి ఇంకా అమ్మ కూడా కష్టమవుతుందని సెకండ్ క్లాస్లో హాస్టల్లో పెట్టిన. యాక్చువల్గా పిల్లోడు ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ చదువుకుని డైరెక్ట్ యూకేజీలో వేసిన. ఎందుకంటే టీచర్ని కదా, వెంట స్కూల్కి ఎత్తుకెళ్ళిన కదా, వాడికి ఓవరాల్గా మొత్తం నేర్పించేసిన. రాయడం అంటే మోటార్ స్కిల్స్ డెవలప్ అవ్వకముందే, రాయడం రాకముందే వాడు యూకేజీలో అంటే అండర్ ఏజ్లో హైయర్ క్లాస్లో ఉన్నాడు. వాడు ఫస్ట్ క్లాస్ ఏజ్లో సెకండ్ క్లాస్లో ఉండడము, అది కూడా హాస్టల్లో ఉండడం నా ప్రాణం అంతా కొట్టుకునేది. అయ్యో చిన్నపిల్లని వదిలేసి వచ్చినా అని. ఆ పిల్లడు కూడా అమ్మ అమ్మ అని ఊరికే ఏడ్చుతాడు. మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు అందరూ నువ్వేం చేస్తాను అక్కడ. వాళ్ళకి అప్పటి వరకు కూడా వాళ్ళకి అది పెద్దగా నేను ఏదో మాటలు చెప్తున్నా అన్నట్టు అనిపించింది. సివిల్స్కి నేను ప్రిపేర్ అవుతున్నా అనేది అది మన మన మనం చేయాల్సింది కాదంటే మన స్థాయి కాదు. నువ్వు ఆకాశానికి నిచ్చెనేస్తున్నా, మంచం ఎంత ఉందో అంతే కాళ్ళు చెప్పుకోవాలి కానీ అన్నం దాన్ని కర్రలు చాపద్దు అన్నట్టు నన్ను వీళ్ళు కూడా చాలా డిస్కరేజ్ చేయడమే కాదు, తిట్టేది. ఒక రకంగా తిట్టి నేను అబద్ధం చెప్తున్నా, ఇంకెవరితోనే ఉంటున్నా అని మిగతా వాళ్ళు అనుకునేది. మా అమ్మని కూడా దాన్ని నెమ్మది బిలీవ్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ లక్కీ విషయం ఏంటంటే మా చెల్లె నేను ఒక దగ్గర ఉండేవాళ్ళం. నా అడ్మిషన్లో మా చెల్లె, నాకున్న హాస్టల్ రూమ్లో మా చెల్లి ఉండేది. ఆ తర్వాత ఇద్దరం నాన్ బోర్డర్ అయ్యి నాన్ బోర్డర్గా ఉండేవాళ్ళం. నాతో మా చెల్లి ఉంది కాబట్టి మా చెల్లెకి తెలుసు నేను ఏం చేస్తున్నా అని. మా చెల్లె కూడా వాళ్ళు అట్లా అనుకుంటున్నప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం ఎందుకు, మనం ఇంత కష్టపడుతున్నాం డబ్బులకి. అప్పుడు పాపం ఆమెది కూడా చిన్న ఉద్యోగం, 5,000 శాలరీ వచ్చేది, ఎటు సరిపోకపోయేది. ఎందుకు కానీ గవర్నమెంట్ ఉద్యోగం వదులుకొని ఉద్యోగం చేసుకుంటే కూడా ప్రిపేర్ కానంటే నేను ఇంక ఈ స్ట్రెస్ తట్టుకోలేక మళ్ళీ ఎందుకు వెళ్ళిన. ఇంకే నా స్ట్రెస్ హై లెవెల్కి వచ్చేసింది. ఊరికి నా రాత్రులు నిద్ర పట్టకపోయేదాన్ని, పుస్తకం పట్టుకొని కూర్చునేదాన్ని, సరిగ్గా తినేదాన్ని కాదు, అంతా రీకాల్ చేసుకునేదాన్ని. ఎందుకు ఇట్లా అయింది, ఎందుకు ఇట్లా అయింది, ఎందుకు ఇట్లా అయింది. తర్వాత నేను నాకుండే ఫ్రెండ్షిప్స్, ఇక్కడ ఉండే ఫ్రెండ్షిప్స్ వేరే. ఇక్కడ నాకు ఎవరితో ఫ్రెండ్షిప్ లేదు. ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే అమ్మాయిలందరూ కూడా కేవలం ఒక హాస్టల్లో ఉంటున్నారు, పోయి క్లాస్లోకి వెళ్ళి చదువుకొస్తున్నారు, ఏ విధమైన ప్రోగ్రెసివ్ నాలెడ్జ్ ఉండేది కాదు. నేను వీటన్నింటికి భిన్నంగా ఉన్నా కదా. ఇది ఇది రైటా తప్ప నేను తీసుకున్న నిర్ణయం, నా జీవితం ఇట్లా ఎందుకు ఉంది అంటే నేను నా ఆలోచనలు వేరుండేవి, నా చుట్టూ ఉండే ప్రపంచం వేరు ఉండేది. ఆ ప్రపంచాన్ని నార్మలైజ్ చేసుకోవడానికి నా మనసు అంగీకరించకపోయేది. నేను కరెక్టా, నా ఎదుటి ప్రపంచం కరెక్టా అనేది అదొక పెద్ద స్ట్రెస్ మేకర్ ఉండేది నాకు. అది వీటన్నింటి ఫలితంగా నాకు ఆరోగ్యం పాడైంది. కిడ్నీ సమస్య ఎప్పుడు మొదలైంది అంటే అది ఎట్లా తెలుసుకోగలిగారు? 2013లో ఊరికి కంటిన్యూస్ జ్వరం రావడం స్టార్ట్ అయింది. ఆ జ్వరాన్ని నేను నెగ్లెక్ట్ చేసిన. ఏదో ఊరికే నేను ఆలోచిస్తున్నా కదా, తినట్లేదు కదా, నిద్రపోవట్లేదు కదా, ఇట్లా అవుతుంది అనుకున్నా. ఆల్ ఆఫ్ సడన్ 14 అయిపోయింది. 14లో శ్యామలక్కది బుక్ రిలీజ్, ఏనుగంత తండ్రి కన్నా ఏకల పుట్టంత తల్లిని. ఆ బుక్ రిలీజ్ రోజు అందరూ అది అయిపోయాక డిన్నర్కి వెళ్ళిండు. అక్కడ నేను ఫుల్ జ్వరంతో పడిపోయాను, తినకుండా తీసుకొచ్చి హాస్టల్లో పడుకోబెట్టింది. ఆ తెల్లవారి నేను మంజక్క హారిత కేర్లో మాట్లాడితే కేర్కి వచ్చాను హాస్పిటల్కి. వస్తే హాస్పిటల్లో చెక్ చేసి సడన్గా అడ్మిట్ చేసుకున్నారు ఎమర్జెన్సీలో. చేసుకొని 50,000 కట్టండి, మీకు హెల్త్ బాగాలేదంటే రీజన్ చెప్పట్లేదు. ఒక తర్వాత అడగంగా ఒక జూనియర్ డాక్టర్ వచ్చి మీకు క్రియాటినిన్ 2% అయింది, మీకు అర్జెంటుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, 50,000 కట్టిందంటే క్రియాటినిన్ అంటే ఏంటిది, అది 2 అయితే ఏమవుతుంది, అదంతా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆ సీరియస్నెస్ తెలియదు నాకు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. డబ్బులు లేవు, ఇంకా వద్దు అని ఆ మిడ్ నైట్. కాకపోతే ఆరోగ్యం అయితే బాగా జ్వరం ఉంది. ఆ రాత్రికి డిశ్చార్జ్ అయ్యి కరీంనగర్ వెళ్ళిపోతే అక్కడ తెలిసిన ఒక డాక్టర్, ఒక అన్న తెలిసిన ఆయన, వాళ్ళ కజిన్ బ్రదర్ అప్పుడే జనరల్ మెడిసిన్ పీజీ అయిపోయి ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన. ఆయన దగ్గర పంపిస్తే ఆయన చెప్పింది ఇది క్రియాటినిన్ అంటే కిడ్నీకి సంబంధించింది, సరే ఇప్పుడైతే జ్వరం తగ్గడానికి మందులు ఇస్తాను నేను, తర్వాత మీరు చూపించుకోండి అని చెప్తే
ఆయన గ్లోబల్కి రాసిండు, వాళ్ళకి తెలిసిన ఆయనకి. ఆయన గ్లోబల్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఏం చెప్పలేదు. సింపుల్గా ఒక గవర్నమెంట్ ఉద్యోగం అన్నావు కదమ్మా నీకు, సింపుల్గా ఒక 20 లక్షలకి ఇన్సూరెన్స్ చేయించుకో, భవిష్యత్తులో అవసరం పడొచ్చినాడు. ఎందుకు అవసరం పడుతుంది ఆ ఇన్సూరెన్స్? ఎందుకు భవిష్యత్తులో ఏం అవసరం అయితే కూడా చెప్పలేదు ఆయన. 2 టాబ్లెట్ రాసిచ్చింది, పంపించింది. ఇంకా వీళ్ళు సీరియస్నెస్, ఇదమ్మా పరిస్థితి, ఇది అని చెప్తే నాకు అర్థమయ్యేది, జాగ్రత్తగా ఉండేదాన్ని. నేను కూడా అటు 14 అంతా, ఇదంతా 14 స్టార్టింగ్లో వాళ్ళంతా ఏం చెప్పకపోయేసరికి నేను నెగ్లెక్ట్ చేసిన. 15 మిడ్-15 వరకు నెగ్లెక్ట్ చేసి మామూలుగా నార్మల్గా లైఫ్ స్టైల్, నార్మల్గా తినడం ఇంకెప్పట్లాగానే ఉన్నా. మళ్ళీ మిడ్-15లో మళ్ళీ హెల్త్ పాడైంది, మళ్ళీ జ్వరం రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ అదే ఎవరైతే కరీంనగర్లో జనరల్ మెడిసిన్ ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్తే అయినా, అమ్మాయి బీపీ వచ్చింది, బీపీ ఎక్కువ ఉంది అబ్నార్మల్గా, క్రియాటినైన్ కూడా మళ్ళీ పెరిగింది, ఎవరైనా మళ్ళీ శ్రీధర్ దగ్గరికి వెళ్ళామంటే ఇంకా హార్ట్కి అర్థమయ్యి వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం అనేసరికి ఆయన కూడా కిడ్నీ పాడైంది అని ఏం చెప్పలే, ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు అన్నాడు ఆయన, అంతే. అంటే ఇంక హారిత ఇంకా అట్లనే 15 అక్టోబర్లో అట్లా తెలిసింది ఆ కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు అన్నాడు. అది కూడా ఇంక తెలియదు కదా కిడ్నీ పాడవుతుంది ఇట్లాంటి సమస్యలు ఉంటాయి, అసలు మెడికల్ నాలెడ్జ్ జీరో. కాబట్టి ఆ అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా నెగ్లెక్ట్ చేసిన. మళ్ళీ డిసెంబర్ జనవరిలో మళ్ళీ జ్వరం వచ్చింది. ఈసారి జ్వరంతో పాటు బాగా వాంతులు కావడం స్టార్ట్ అయింది. మళ్ళీ వెళ్తే నిన్ను పోమన్నా కదమ్మా కిడ్నీ డాక్టర్ దగ్గరికి, ఎందుకు పోలేదు, బీపీ చాలా ఎక్కువ ఉన్నది, అప్పుడు 140 ఉన్నది, ఇప్పుడు 170కి వచ్చింది, అర్జెంటుగా ఎవరైనా కిడ్నీ డాక్టర్ చూపించండి, మీరు శ్రీధర్ అని వద్దా వెళ్ళలేదు కదా, ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్ళండి అని అంటే, అప్పుడు హరిత వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ సీనియర్ జర్నలిస్ట్ హెచ్ఓడి సార్, అయినప్పటికీ కిడ్నీ ఫెయిల్ అయ్యి ఇక్కడ నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆయన అడిగితే అక్కడిక్కడ ఎందుకమ్మా, అప్పటికి హరిత భూషణ్ సార్తో కూడా ఒక స్టోరీ చేసిందండి, నీకు తెలుసు కదా డాక్టర్ ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేసుకుంటారా, ఆయన దగ్గర తీసుకొచ్చి చూపి అంటే, ఓకే ఆల్మోస్ట్ నెల తర్వాత వచ్చి ఆయనకు చూపిస్తే, అప్పుడు కూడా ఎందుకు వచ్చిన నెల తర్వాత నెమ్మది కాలువాపులు స్టార్ట్ అయినాయి. ఇట్లనే ఒకసారి వాంతులు రావడం, కాలువాపులు స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అప్పుడు నెమ్మదిగా వచ్చిన ఫిబ్రవరిలో వస్తే ఆయన చూడగానే అయినా టెస్ట్లు చేసి, మా కిడ్నీ 4th స్టేజ్లో ఉంది, నీకు చెప్పిన గాడిదేవుడి 20 లక్షలు చేయించుకొని, జనరల్ మెడిసిన్కి కూడా తెలుస్తుంది కదా, 4 వచ్చింది క్రియాటినిన్, అప్పటికి 4th స్టేజ్లో ఉంది, సికేడి అని చెప్పి అప్పటికప్పుడు ఆయన బెడ్కి అడ్మిషన్ రాసి బయాప్సీ చేసి ఇంకా అమ్మ కిడ్నీ పూర్తిగా 2 కిడ్నీలు పూర్తిగా ముడుచుకుపోయినాయి, నీకు పుట్టుకతోనే ఈ ప్రాబ్లం అంటే నేను లోపలనే ఉన్నట్టుంది, లైక్ హెరిడిటీ లాగా, పుట్టుకతోనే చిన్నగా పుట్టుంటావు, కిడ్నీలు చిన్నగా ఉండి, అది ఇంకో 15 సంవత్సరాలతో బయటపడేది, 15 సంవత్సరాల ముందే బయటపడింది, 40 తర్వాత బయటపడాల్సింది, 20 తర్వాతనే బయటపడింది, అయినా పర్వాలేదు ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని ధైర్యం చెప్పిన. 16 ఫిబ్రవరి ఇదంతా జరిగింది. 16 ఆగస్టులో డయాలసిస్ స్టార్ట్ అయింది. ఇంకా నెల వస్తున్న మందులు వాడుతున్నా, ఆ మందులు ఇప్పుడు ఎన్ని మందులు వాడుతున్నా అన్ని మందులు సరిగ్గా వేసుకోలేదు ఆగస్టు వరకు కూడా, అలవాటు లేదు కదా అప్పటి వరకు. ఇన్ని మందులు డాక్టర్ రాసిన ప్రతి మందు వాడాలని నాలెడ్జ్ తెలియదు, ఏ వేసుకోకపోతే ఏమైతే ఇట్లని రాస్తారు అని నెగ్లెక్ట్ చేసిన. బీపీ ట్యాబ్లెట్లు 6 ట్యాబ్లెట్లు ఉండే, బీపీ ట్యాబ్లెట్లు ఆయన బీపీ మిషన్ కొనుక్కొని ఫస్ట్ డేనే అయిపోయింది, ఇంకా కూర్చోబెట్టి, అమ్మ చిన్నదానివి, నీకు బాబు అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా అడిగిండు, చిన్న బాబు ఉన్నాడు అంటున్నావు కదా, జాగ్రత్తగా ఉండాలి, చెప్పింది చెప్పినట్టు చేయాలి, బీపీ మిషన్ కొనుక్కో, 3 పూట్ల బీపీ చూసుకో, రాసుకో, ఈ మందులు వాడని చెప్పింది. నేను నెగ్లెక్ట్ చేసిన. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యాలి అన్నప్పుడు ఎట్లా అనుకున్నారు? తర్వాత మీ అమ్మగారు ఇచ్చారు అంటే ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నారు ఆ సందర్భంలో? ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు
డయాలసిస్ స్టేజ్ వచ్చింది. కుదురుపాక రాజవ్వ చనిపోయింది. అప్పుడు అన్వేషి కోసం ఒక ప్రాజెక్ట్ చేస్తుండే గోదావరి లోయలో ఎంఎల్ ఉద్యమాల్లో మహిళలు, దళిత మహిళలు. అది అక్క అక్క పిహెచ్డి కూడా అదే. సో ఇద్దరం కలిసి అదే రాజవ్వ మీద చేస్తుండే. ఆమె చనిపోయిందంటే అక్క వచ్చింది. ఆగస్టులో విపరీతమైన ఎండలు ఆ ఇయర్. చావు అయిపోయేదాకా ఉన్నాము, ఎండలనే ఉండాల్సి వచ్చింది. డీహైడ్రేట్ అయ్యి మళ్ళీ ఘోరంగా సిక్ అయినా రాత్రికి రాత్రి ఇక్కడికి వేసుకొని వచ్చిన డయాలసిస్ స్టార్ట్ అయింది. ఆగస్టు 2016 నుంచి 2017 ఆగస్టు వరకు అదొక ప్రహసనం. ఈ ఆపరేషన్ ఫెయిల్ అయింది, ఫిస్టులా ఆపరేషన్. అసలు కిడ్నీ వ్యాధి అనేది కొత్త, ఎవరికి తెలియదు. కిడ్నీలు పాడవడము, ఈ డయాలసిస్. ఫుడ్ ఎట్లా వండాలి, డాక్టర్ చెప్పినట్టు ఫుడ్ మా అమ్మకు వండరాకపోయేది. ఉప్పు తక్కువతో తినడం నాకు ఇష్టం ఉండకపోయేది, తినలేకపోయేదాన్ని. అప్పటిదాకా రుచిగా తిన్న మనిషిని ఆయన అవాయిడ్ చేయమనే పదార్థాలు అవాయిడ్ చేయకుండా ఉండలేకపోయేదాన్ని. అంటే నాన్ వెజ్ తక్కువ తినాలి, గుడ్లు అంటే నాన్ వెజ్ బంద్ చేయకపోయేది. మటన్ అంటే ఇష్టం ఉండేది నాకు. అసలు మటన్ హై ప్రోటీన్ తినద్దు. ఎగ్స్ బాగా తినమనేది, అసలు ఎగ్ ఒకటి కూడా తినకపోయేదాన్ని. అని రాసిన మందులన్నీ వేసుకోవడం కష్టమయ్యేది. ఊరికే బీపీ చూసుకొని రాసుకోవాలనేది, అది కష్టమయ్యేది. అంటే డాక్టర్ ఏది చెప్తే అది. తర్వాత నా బాడీ కూడా చాలా మటుకు రిజెక్ట్ చేసేది. డయాలసిస్ ఊరికి ఇన్ఫెక్షన్ అయ్యేది. నాకు ఇక్కడ జుగులర్ ఉండేది, అది ఇన్ఫెక్షన్ అయ్యేది. వారం రోజులు ఇంట్లో ఉంటే 20 రోజులు ఇక్కడ హాస్పిటల్లో ఉండేది. ఆ సంవత్సరం అంతా స్ట్రగుల్ అయింది. ఆల్మోస్ట్ 2016 ఎండింగ్ దాకా. 17 జనవరిలో నాకు పొట్టకి పెట్రోనియల్ డయాలసిస్ క్యాథెటర్ వేసిన తర్వాత కొంచెం కొంచెం రికవరీ అవ్వడం. అంటే ఇంట్లోనే చేసుకున్నాను ఇంకా డయాలసిస్. అది ఇన్ఫెక్షన్స్ కాకుండా మంచిగా ఉంది. సో కొంచెం ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి కాబట్టి ఎక్కువ చికెన్ తినేదాన్ని. కొంచెం ఫ్లెష్ వచ్చింది. ఇంకా 16 వరకు అయితే ఇంకా ఆల్మోస్ట్ డెడ్ బాడీ లాగా అయిపోయింది. అట్లాంటిది 17 జనవరి నుంచి ఎప్పుడైతే క్యాథెటర్ పెట్టి పెట్రోనియల్ డయాలసిస్ స్టార్ట్ చేసిండ్రో, అది కూడా అసలు అవన్నీ కొత్త కొత్త ప్రొసీజర్స్ అక్క. అసలు చదివే లేదు అని అంటే, ఈ ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన అసలే లేదంటే, దానికి తోడు ఇదొక కంటిన్యూస్గా చేయాల్సిన ట్రీట్మెంట్. ఇంత కొత్త కొత్తవి నెమ్మదిగా నేర్చుకుంటూ కొంచెం రికవరీ కాగానే మా అమ్మకు హాస్పిటల్లో కౌన్సిలింగ్ చేసిన తర్వాత కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది మా అమ్మ. ధైర్యం చేసి ఇద్దరికి టెస్టులు చేయించుకున్నాము. 17లో ఆపరేషన్ అయింది. మంచిగా అయిపోయింది. తిరిగి మళ్ళీ ఉద్యోగం చేసుకున్న, సామాజిక ఉద్యమాల్లో, ఫెమినిస్ట్ ఉద్యమాల్లో మళ్ళీ నార్మల్గా ఎప్పటిలాగా అయిపోయినా. నేను అంతకుముందు లైఫ్ కంటే ఇంకా ఆ తర్వాత మళ్ళీ నేను ఎక్కడైతే ప్రిపరేషన్ వదిలేసినా, ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన, ఇంకప్పుడు నా కెపాసిటీ నేను అంచనా అంటే ఓకే ఇల్యూషన్లో కాకుండా, ఇమాజినరీ లైఫ్లో కాకుండా ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చిన నేను. అప్పటికి నాకు హెల్త్ పట్ల ఒక అవగాహన వచ్చింది, ఎట్లా ఉండాలి. నా బాడీ నాకు అర్థమైంది. అంటే నా బాడీ, ప్రతి మనిషికి బాడీ ఎప్పుడు సంకేతాలు ఇస్తుంది. మనం మన శరీరాన్ని ఎప్పుడెప్పుడు గమనించుకుంటూ ఉంటే ఒకటేసారి శరీరం పాడవదు, అది ముందు మనకి సంకేతాలు ఇస్తూ ఉంటుంది అనేది నాకు అర్థమైంది. అట్లా నా బాడీ నాకు ఎట్లా రెస్పాండ్ అవుతుంది, నేను ఒక అవగాహన ఏర్పరచుకున్నా. ఒక కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది నాకు నా బాడీకి. సో దాన్ని బట్టి నేను ఎంత యాక్టివ్గా ఉండాలో అంత యాక్టివ్గా ఉన్నా. ఎందుకంటే నా బాడీని కష్టపెట్టకుండా, నన్ను నేను కాంప్రమైజ్ చేసుకోకుండా, అంటే నా ఆలోచనల్ని ఇష్టాలని కాంప్రమైజ్ చేసుకోకుండా, అట్ ది సేమ్ టైం నా బాడీని రిస్క్లో పెట్టకుండా ఎట్లా పని చేసుకోవాలో నాకు అర్థమైంది. ఆ కమ్యూనికేషన్ నాకు అర్థమైపోయింది. అట్లా నేను చేయాలనుకునేవి చేసిన.